ఆత్మ బంధువులకి నమస్తే స్వామి. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్ముడితోటి సభలో ధర్మరాజు లేని సమయంలో మిగతా నలుగురు పాండవులు అడుగుతారంట, స్వామి కలియుగం ఎలా ఉంటుందో కొంచెం మాకు వివరించగలుగుతారా అని అడుగుతారంట. శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళ సైన్స్ నవ్వి, ఎందుకు నాయన మీకు అలాంటి కోరిక కలిగిందని అడుగుతారంట. ఎందుకో చిన్న వివరం తెలుసుకోవాలని అనిపిస్తూ ఉండాలి అని అడుగుతారంట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళ నలుగురిని పిలిచి, అర్జునుడిని, భీముడిని, నకులుడిని, సహదేవుడిని పిలిచి, మీ బాణాలు తీసుకొని మీరు 4 దిక్కులకి 4 వేయండి అని చెప్తాడంట. తూర్పు ఒకరు, పడమర ఒకరు, ఉత్తరం ఒకరు, దక్షిణం ఒకరు వేయండి అని అంటాడంట. 4 బాణాలు వేస్తారంట. అప్పుడు మీ బాణాలు ఎక్కడైతే పడుండాయో అక్కడ మీ బాణాలు తీసుకొని అక్కడ ఏం కనపడుతుంది మీకు చూసిరండి అని చెప్పి పంపిస్తాడంట. సో 4 దిక్కులకి వెళ్ళిపోతారు. ఫస్ట్ అర్జునుడు పోయి తన బాణం ఎక్కడ పడ్డాదో చూస్తే అక్కడ ఒక కోయిల మధురంగా పాడుతూ ఉంటుంది. డబ్బ కోయిల ఎంత అద్భుతంగా పాడుతుందని అలా చూడంగానే అదే కోయిల ఒక బతికున్న కుందేలు విపరీతంగా పొడస్తా కనబడుతుందనంట. ఆ కుందేలు విపరీతంగా అరుస్తుందనంట. అతనికి ఆశ్చర్యం వేస్తుందనంట అర్జునుడికి. వెంటనే అక్కడి నుంచి తిరిగి బయలుదేరి కృష్ణుడి స్థలానికి బయలుదేరతాడంట. అదే విధంగా భీముడు చేసిన బాణం కాడికి పోయేసి ఆ బాణాన్ని తీసుకునే సమయంలో చూస్తే చుట్టుపక్కల 4 బావులు ఉన్నాయంట, మధ్యలో ఒక బావి ఉందంట. 4 పక్కల ఉన్న బావులలో మంచి నీళ్లు బాగున్నాయంట పుష్కలంగా. మధ్యలో ఉన్న బావి మాత్రం పూర్తిగా ఎండిపోయి ఉందన్నమాట. అది చూసి భీముడు కూడా ఆశ్చర్యం కలుగుతాదంట. ఏంటంటే చుట్టుపక్కల నీళ్లు ఉన్నాయి, మధ్యలో నీళ్లు లేవని చేస్తాదంట. అదే విధంగా నకులుడు పడ్డ బాణం దగ్గరికి పోయేసి ఆ బాణం తీసుకునే సమయానికి ఒక ఆవు అప్పుడే పుట్టిన తన దూడని విపరీతంగా నాకుతూ ఉంటుందంట. తాకి గాయాలయ్యేలాగా నాకుతూ ఉంటుందనంట. అది చూసి నకులుడికి చాలా బాధ కలుగుతుందంట. అక్కడున్న జనాలందరూ కూడా బలవంతంగా ఆ తల్లిని దూడని వేరు చేస్తూ ఉంటారంట. అదే విధంగా సహదేవుడు బాణం పడ్డ దగ్గర అలా పైకి చూస్తే ఒక పర్వతం కనబడుతుందంట. ఆ పర్వతం మీద నుంచి పెద్ద గుండు ఒకటి దులుకుంటూ వస్తుందంట. అలా దులుకుంటూ విపరీతంగా చెట్లు పొదలు ఉంటే ఆ చెట్లు పొదలన్నింటిని తొక్కుకుంటూ నాశనం చేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గరకు వచ్చి ఆ పెద్ద గుండె ఆగిపోతాదంట. అది చూసి సహదేవుడు కూడా ఆశ్చర్యం వేసి 4 బయలుదేరి కృష్ణుడి దగ్గరకు వచ్చేస్తారంట. అప్పుడు అర్జునుడు చెప్తాడంట, ఏమైనా ఏం కనబడ్డాది నీకు అని అర్జునుడు అడిగినప్పుడు చెప్తాడంట, ఒక కోయిల మధురంగా పాడుతూ ఉంది స్వామి, కానీ ఒక బతికున్న కుందేలు విపరీతంగా పొడుచుకొని తింటూ ఉంది అని చెప్తాడంట. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి సమాధానం చెప్తాడంట, నాయన కలియుగంలో పెద్ద పెద్ద స్వామీజులు కూడాను వాళ్ళ భక్తుల్ని ఇదే విధంగా హింసించుకొని పీడించుకొని తినేటందుకు అవకాశాలు ఉంటాయి నాయన, మోసాలు ఎక్కువగా జరిగేటందుకు అవకాశాలు ఉంటాయి అని చెప్తాడంట. అదేవిధంగా భీముడు చెప్తాడంట, స్వామి నాకు 5 బావులు కనబడతాయి, చుట్టూ 4 బావుల్లో నిండా నీళ్లు ఉన్నాయి, మధ్యలో బావులో మాత్రం నీళ్లు లేవు స్వామి అని చెప్తాడంట. అప్పుడు కృష్ణుడు ఆ భీముడికి సమాధానం చెప్తాడంట, నాయన ధనవంతులు కూడా పేదవాళ్ళని పీడించుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతిదీ పెరుగుకునే దానికే చూస్తారు నాయన కలియుగంలో అని చెప్తాడంట. అదే విధంగా నకులుడు కూడా చెప్తాడంట, స్వామి నాకు ఒక ఆవు తన దూడని గాయాలు పాలయ్యేలాగా నాకుతూ కనబడ్డాడు స్వామి అని చెప్తాడంట. అప్పుడు కృష్ణ భగవానుడు అతనికి చెప్తాడంట, నాయన తల్లిదండ్రుల బిడ్డల్ని కలియుగంలో గారాబం చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేసేస్తారు నాయన, వాళ్ళు అడిగినటువంటివన్నీ కొనిచ్చేస్తారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారో కూడా తెలుసుకునేటందుకు అవకాశాలు ఉండవు నాయన అని చెప్తాడంట. అదే విధంగా సహదేవుడు చెప్తాడంట, నాకు పెద్ద పర్వతం మీద నుంచి పెద్ద గుండు దులుకుంటూ కిందకు వస్తుంది స్వామి, అది చెట్లు మొత్తాన్ని పొదల మొత్తాన్ని కూడాను నాశనం చేస్తూ పోయి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోతుంది స్వామి, దాని అర్థం కాలేదు నాకు అని అడుగుతాడంట. అప్పుడు కృష్ణ భగవానుడు చెప్తాడంట, నాయన కలియుగములో ఈ భక్తుల్ని కానీ మానవుల్ని ఒక భగవంతుడి యొక్క నామస్మరణ గురువు ద్వారా తప్ప ఇంకెవరూ కాపాడలేరు నాయన వాళ్ళని. అందుకని ప్రతి భక్తుడు కూడాను ఎవరో ఒక మంచి గురువుని పట్టుకొని అతని ద్వారా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే తప్ప వాళ్ళు బాగుపడేటందుకు అవకాశాలు లేవు అని చెప్పి వివరం చెప్తూ పోతాడంట. సో ఈ విధంగా ఈ కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ గురువు ద్వారా కానీ చేయగలిగితే మీరు కొంతలో కొంత అయినా కానీ మంచి మార్గంలో నడిచేటందుకు అవకాశాలు ఉంటాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.